భారతదేశం శాసనం వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు ఏకదాటిగా మంత్రి పదవులు అలంకరించిన ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారాయా అంటే ఎవరు లేరు. అటువంటి వ్యక్తికి మీరు భారతరత్న ఇవ్వలేదు. మరి దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉండే? తినడానికి గింజలు లేకుండే చిన్న చిన్న దేశాలకు వెళ్ళి మనం గింజలను తెచ్చుకోవడం రాడింది. అప్పుడు బాబు జగ్జీవన్ గారు వ్యవసాయ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన భూమి అంతా సర్వే చేపించి ఎక్కడ ఏ పంట చేయాలి, ఎక్కడెక్కడ ఏ పంటలు పడతాయి అని ఆయన మినిస్ట్రీలో మనకే కాదు కడుపు నింపడానికి విదేశాలకు పంపించే ఎగుమతులు చేయడానికి సృష్టించిన మహానుభావుడు ఆయన జగ్జీవన్ రామ్ గారు. అంతటితో ఆగిండా? ఇంకా మిగిలి ఉంటే ఈ ధాన్యాన్ని ఏం చేయాలి? ఆయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించి ఇప్పుడు ఏవైతే 2, 3, 5 సంవత్సరాల వరకు భారతదేశం కూర్చొని తినేంత ధాన్యాలు ఈరోజు FCIలో ఉన్నాయంటే దాని ఘనత బాబు జగ్జీవన్ గారు. అలాగే సోదరులారా, స్వాతంత్రం వచ్చింది, పాకిస్తాన్ విడిపోయింది, చిన్న దేశము విడిపోయిన తర్వాత మన మీద యుద్ధానికి కాలు చూడడం జరిగింది. అప్పుడు బాబు జగ్జీవన్ డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఆధ్వర్యంలో లండన్లో ఒక విలేకరి అడిగాడు బాబు జగ్జీవన్కి, ఏమయ్యా చిన్న దేశం మీ మీద కాలు దూవుతుంది? బాబు జగ్జీవన్ ఏమన్నాడంటే, వాళ్ళు చిన్నగైనా పెద్దగైనా మా దేశంలో వచ్చి యుద్ధం చేయలేరు, మేము వాళ్ళ దేశంలోనే యుద్ధం చేసి చూపెడతాము. అటువంటిది 1971లో ఆ యుద్ధం చేసిన తర్వాత ఆ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి చేసిండు డాక్టర్ జగ్జీవన్ రామ్ గారు. అలాగే సోదరులారా, ఇలా చెప్పుకుంటూ పోతే కమ్యూనికేషన్ మినిస్టర్గా ఆయన చేసిన సేవలు చాలా అత్యున్నతమైనవి. అలాగే రైల్వే మినిస్టర్లో ఆయన చేసిన సేవలు, అలాగే 30 సంవత్సరాలు చేయడం. ఈరోజు మీ వాడలో బాబు జగ్జీవన్ రామ్ అలాగే అంబేద్కర్ గారుల విగ్రహాలు ఉన్నాయంటే, ఒక అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసిచ్చిండు. ఆ రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లు అమలుపరచడానికి బాబు జగ్జీవన్ రామ్ సహాకృషి చేసిండు. మీ అందరికీ తెలుసు, మీరు అనుకుంటారు రాజ్యాంగంలో ఎస్సీకి ఎస్టీకి రిజర్వేషన్ ఉందని. కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు 340 ఆర్టికల్లో ఓబీసీకి కూడా రిజర్వేషన్ ఇవ్వాలని రాయడం వల్ల బీబీ సింగ్ నాయకత్వం ద్వారా ఈరోజు ఓబీసీలకు కూడా 27% ఉద్యోగాలలో అవకాశాలు వస్తున్నాయి. మరి సోదరులారా, ఈరోజు 140 కోట్ల భారతీయులలో ఎస్సీ ఎస్టీలు 35 కోట్ల మంది ఉన్నారంటే మరి వాళ్ళ జీవితాలు ఇప్పటికీ ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, 80 కోట్ల ఫ్యామిలీలకు మేము ఇంకా ఉచిత రేషన్ ఇస్తున్నామని. అంటే దీని అర్థం ఏంటి? అందులో ఉన్న 90% మంది ఎస్సీ ఎస్టీలే. అంటే 75 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ యొక్క విధానాలు బుక్కడు బువ్వ ఫ్రీగా వేస్తేనే తినే లెవెల్లో వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం ఏంటి? ఈరోజు మా సెక్రటరీ గారు చెప్పారు, పార్లమెంట్లో కూర్చున్నారు రిజర్వేషన్ తోటి ఎస్సీలు ఎస్టీలు 130 మంది. ఎప్పుడైనా వాళ్ళు పార్లమెంట్లో ఈ విషయాలు మాట్లాడిరా నేను అడుగుతున్నా? మాట్లాడలే. అందుకే ఈరోజు వచ్చే ఎలక్షన్లు ఏవైతున్నాయో మన గురించి, మన హక్కుల గురించి, మన రాజ్యాధికారం చేతిలో తీసుకోవడానికి ఏ పోరాటం చేయాలనే వాళ్ళ నాయకులకు మనం ఓటు వేసి గెలిపించాలి. ఇంకా మనం ఎన్నో విషయాలు బాబు జగ్జీవన్ రామ్తో మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఆయన చేసిన సేవలు, బాబు అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత రిజర్వేషన్ అలా ఉండాలన్నా వద్దా అనే చర్చలో బాబు జగ్జీవన్ రామ్ గారు ఉండాలి, లేకుంటే కాంగ్రెసే ఉండదు. కాబట్టి అప్పుడు 10 సంవత్సరాలు చేయడం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత
బాబాసాహెబ్ అంబేద్కర్ 1956లో 10 సంవత్సరాల లోపలే చనిపోవడం జరిగింది. మరి 10 సంవత్సరాలు అంటే 1960లో మళ్ళీ రిజర్వేషన్ ఉండాలా వద్దా అనే చర్చ వచ్చింది. అప్పుడు బాబు జగ్జీవన్ గారు కుల వ్యవస్థ ఈ భారతదేశం కావాలన్నాడు. మరి సోదరులారా 75 సంవత్సరాలు దాటిన కుల వ్యవస్థ అలాగే ఉంది. అందుకే బాబాసాహెబ్ అన్నాడు, నో నేషన్ నో మోరల్ బిల్డ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్. ఒక జాతిని ఒక నీతిని కులం పునాదుల మీద మీరు నిర్మించలేరురా. మీరు ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టినా ఆ కుల వ్యవస్థ కూలిపోతుంది. కాబట్టి ఇక్కడ మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు. వెంకటేశ్వర్ గారు, మా మిత్రుడు బాలరాజు గారు, వీళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ రావడం జరిగింది. నేను ఒక చిన్న విషయం మనవి చేస్తున్నా. ఇక్కడ స్థానికులు ఎవరైతే లీడర్లు ఉన్నారో ఈ 2 విగ్రహాలు మీరు పెట్టుకొని ఒక పూజనీయంగా చేసి ఈ రోజు కూడా ఒక చిన్న టెంట్ వేసినట్టే ఎంతో మందికి నీడనిచ్చి 10 మందికి అవకాశాలు కల్పించే వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వీళ్ళు టెంట్ వేయాలి. ప్రతి ఆదివారం ఈ విగ్రహాలుగా చూడొద్దు. ప్రతి ఆదివారం వీళ్ళకు జ్ఞానమాల వేసినట్టయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ విగ్రహాలు స్ఫూర్తినిస్తాయని నేను మనవి చేస్తున్నా. మరి ఈ విషయాలు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే 11 ఏప్రిల్ సైనిక్పూర్ దగ్గర జ్యోతిబా ఫులే జయంతి ఉంది. అలాగే మన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 14వ తారీఖు ఏప్రిల్ ఈసీ ఎలక్షన్ రోడ్ దగ్గర వివిధ ఊర్ల నుండి వచ్చి చాలా ఘనంగా జరిపే అక్కడ కూడా అందరూ పాల్గొని జయప్రదం చేయవలసినందుగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బాబు జగ్జీవన్ రామ్, జై బాబు జగ్జీవన్ రామ్.